హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భరత్. మీరు చూస్తున్నారు భరత్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు బోయా M1 మైక్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో మన వీడియోస్లో కొంచెం వాయిస్ నాకు డిస్టర్బెన్స్గా ఉంది. మన లైవ్ ఇచ్చినప్పుడు కానీ లేదంటే వీడియోస్ చేస్తున్నప్పుడు కానీ నా దగ్గర ఒకటి ఓల్డ్ మైక్ ఉంది. సో అది వచ్చేసి 130 రూపీస్. అది సరిగా వర్క్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. మనం లైవ్ ఇచ్చినప్పుడు కూడా కొద్దిగా ఫ్యాన్ సౌండ్ వస్తుంది, అందులోంచి అంటే కిస్ అని సౌండ్ వస్తుంది. సో అందుకే నేను బోయా M1 మైక్ అయితే తెప్పించుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మన లైవ్లు అలాగే మన వీడియోస్ ఈ మైక్ నుంచే మనం రికార్డింగ్ అయితే చేస్తాము. సో దీన్ని ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇది ఎలా వర్క్ అవుతుందో నాకు తెలియదు ఇంకా. సో ఫ్రెండ్స్, మనకి ఇది కట్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. సో కవర్ని పక్కన పెడదాం. కవర్లో ఏమొస్తుంది, మనకు మ్యాక్సిమం ఏమీ ఉండదు, ఎంటీ కవర్. కాకపోతే మనకి బ్యాక్లో వచ్చేసి ఇన్నోవాయిస్ కాపీ ఉంటుంది. సో ఇన్నోవాయిస్ కాపీని మీరు సేఫ్టీగా పెట్టుకోండి. ఒకవేళ మీరు రిటర్న్ పంపించాలంటే ఇన్నోవాయిస్ కాపీ అయితే డెఫినెట్లీ కావాల్సి ఉంటుంది. కాకపోతే మనకి బాక్స్ మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి బాక్స్ మీద స్పెక్స్ అయితే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ చూసుకుంటే మనకి అది ఎలా ఉంటుంది అని చెప్పేసి ఫిగర్ ఇచ్చారు. లావ్లియర్ మైక్రోఫోన్, మైక్రో క్రియేటివ్ అని చెప్పేసి. ఒకసారి బాక్స్ను ఓపెన్ చేద్దాం. సో బాక్స్ను ఓపెన్ చేస్తే మనకి లోపల కంటెంట్ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా మనకి బాక్స్లో ఎక్స్ట్రా కంటెంట్ అయితే ఏం లేదు. బాక్స్ లోపల మనకి మంచి పౌచ్ ఇచ్చారు, అలాగే మాన్యువల్స్ ఇచ్చారు. సో ఎవ్రీ బాక్స్లో మనకి మాన్యువల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి ఇక్కడ ఒక మాన్యువల్, ఒకటి వారంటీ కార్డు ప్రొవైడ్ చేశారు. సో ఒకవేళ మీకు ఫ్యూచర్లో మైక్ ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు ఈ వారంటీ కార్డు నుంచి మనం వాళ్ళని సంప్రదించవచ్చు. ఇందులో మన నేము, అడ్రస్ అన్ని ఎంటర్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనం బ్యాగ్లో ఏమొచ్చిందో చూద్దాం. బ్యాగ్లో కంటెంట్, బ్యాగ్ అయితే బాగా మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేశారు వాళ్ళు మనకి. మీరు ఒకసారి బ్యాగ్ క్వాలిటీ చెక్ చేయొచ్చు, చాలా బాగుంది క్వాలిటీ. మనకు డ్యామేజ్ కాకుండా ప్రోడక్ట్ బాగా ఇచ్చారు క్యారీ చేసుకొని వెళ్ళిపోవడానికి. సో బ్యాగ్ని పక్కన పెడదాం. పక్కన పెడితే మనకి ఇందులో ఇది వచ్చేసి మనకి బోయా M1 మైక్. సో మీకు కనిపిస్తుంది కదా బోయా, ఇక్కడ మనకు మైక్ మీద బోయా వాళ్ళ లోగో ఇచ్చారు. అలాగే కింద వచ్చేసి దీన్ని కెమెరాస్కి, స్మార్ట్ ఫోన్స్కి రెండింటికి యూజ్ చేయొచ్చు. ఒక స్విచ్ బటన్ ఇచ్చారు. స్విచ్ బటన్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ కెమెరాస్కి యూజ్ చేస్తే ఈ స్విచ్ బటన్ని మనం కెమెరా సైడ్ని పెట్టాల్సి ఉంటుంది. అదే స్మార్ట్ ఫోన్స్కి అయితే మనం కిందికి ఆన్ చేయాల్సి ఉంటుంది. అలాగే వైర్ లెంత్ వచ్చేసి ఎక్కువ ఇచ్చారు, చాలా మంచి విషయం ఇది. అలాగే మనకి ఇది వచ్చేసి స్పాంజ్ సపరేట్ ఇచ్చారు, నేను ఇన్సర్ట్ చేశాను దీన్ని. అలాగే మనకి ఇంకా ఏమేమి ఇచ్చారంటే ఇది వచ్చేసి హుక్, మన షార్ట్కి పెట్టుకోవడానికి హుక్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇది వచ్చేసి మనకి పెద్ద సౌండ్ సిస్టమ్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు. మన 3.5mm జాక్ నుంచి మనం ఈ కనెక్టర్లోకి ఇన్సర్ట్ చేసి దీన్ని పెద్ద సౌండ్ సిస్టమ్స్కి యూజ్ చేయొచ్చు. ఇదైతే మనకు అవసరం లేదు, మ్యాక్సిమం మనకి 3.5mm చాలు. ఇప్పుడు మీరు ఇంతసేపు వింటున్న వాయిస్ నా మొబైల్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఇప్పుడు దీన్ని యూజ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని యూజ్ చేసే ముందు ఇందులో ఈ మైక్లో మనకి బ్యాటరీ వస్తుంది. సో బ్యాటరీ మీ ఇన్సర్ట్ చేశారో లేదో చెక్ చేసుకోండి మీరు. ఇది వచ్చేసి క్యాప్, దీన్ని నేను రిమూవ్ చేస్తున్నాను. క్యాప్ను ఒకసారి రిమూవ్ చేసి ఇక్కడ బ్యాటరీ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ బ్యాటరీ లేకుంటే కనుక మీరు బ్యాటరీని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు బ్యాటరీని కూడా ఇందులోనే ప్రొవైడ్ చేశారు నాకు, నేను ఇన్సర్ట్ చేశాను బ్యాటరీని కూడా. సో బ్యాటరీ ఉందో చెక్ చేసుకోండి. అప్పుడప్పుడు బ్యాటరీ అయిపోతుంటుంది, అయిపోయినప్పుడు మీ వాయిస్ అనేది రికార్డ్ కాదు. సో మీరు దాన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు బ్యాటరీని ఇన్సర్ట్ చేశాను కదా, ఇక్కడ స్మార్ట్ ఫోన్కి స్విచ్ చేస్తున్నాను. సో స్మార్ట్ ఫోన్కి స్విచ్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బోయా M1 మైక్తో నేను మాట్లాడుతున్నాను. నా వాయిస్ క్వాలిటీ ఎలా వస్తుందో మీరు జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు మాట్లాడుతున్నది బోయా M1 మైక్తో. సో మనకి ఇక్కడ బాక్స్ మీద ఇందులో ఏమేమి ప్రొవైడ్ చేస్తారో అవన్నీ ఇచ్చారు, మీరు ఒకసారి చూసుకోవచ్చు. చక్క మనకి ఇందులో ఎలక్ట్రిక్ కండెన్సర్ని యూజ్ చేశారు. అలాగే ఇందులో వచ్చేసి ఓమ్ని డైరెక్షనల్ పోలార్ ప్యాటర్న్ ఉంది. అలాగే సిగ్నల్, నాయిస్, అలాగే కనెక్టర్ 3.5mm జాక్తో వస్తుంది. మనకి బ్యాటరీ టైప్ వచ్చేసి LR44 బ్యాటరీ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే యాక్సెసరీస్ ఇంక్లూడ్ ఏమేమి ఇచ్చారు, లేబుల్ క్లిప్, బ్యాటరీ,
అలాగే ఫోమ్ విండ్ స్క్రీను, అడాప్టరు, అలాగే మనకి వెయిట్ విషయానికి వస్తే 2.5 గ్రామ్స్ ఉంటుంది. మైక్రోఫోన్ అంత మించి ఎక్కువ వెయిట్ అయితే ఉండదు. అలాగే డైమెన్షన్స్ కూడా ఇచ్చారు. అది ఫ్రెండ్స్. ఇంకా మనకి అట్లాగే బాక్స్ మీద ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒక లేడీ మైక్ని యూస్ చేసి మనకు వాయిస్ అయితే ఇస్తుంది. ఇలా ప్రజెంటేషన్స్కు చాలా బాగా యూస్ చేసుకోవచ్చు ఈ Boya M1 మైక్ని అని చెప్పేసి వాళ్ళు మనకి చెప్తున్నారు. సూపర్ సౌండ్ ఫర్ ప్రజెంటేషన్స్ అండ్ వీడియో రికార్డింగ్కి. ఇందులో వచ్చేసరికి మనకి లావ్లియర్ మైక్రోఫోన్, మైక్రో క్రియేటివ్, అలాగే Boya M1ది లోగో స్టిక్కర్, ఇది లేబల్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ చేస్తాను. ఇప్పుడు ఇది Boya M1 మైక్ని తీసేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. Boya M1 మైక్ రిమూవ్ చేశాను. క్వాలిటీ ఎలా ఉందో జడ్జ్ చేయొచ్చు మీరే. ఇందాక ఒకేలా మాట్లాడాను, ఇప్పుడు ఒకేలా మాట్లాడుతున్నాను. వాయిస్లో బేస్ అయితే నేనేం పెంచలేదు. సేమ్ వాయిస్, సేమ్ బేసు. సో మీరు ఎలా వస్తుంది మీరు చెప్పొచ్చు, ఒకసారి వాయిస్ని జడ్జ్ చేయొచ్చు. అది ఫ్రెండ్స్. నేను టోటల్గా ఓవరాల్గా దీన్ని ఈరోజు అన్బాక్సింగ్ మాత్రం చేస్తున్నాను. దీన్ని కొనొచ్చా లేదా, ఈ మైక్ ఎలా ఉంటుంది, అలాగే కెమెరాకి ఎలా పనిచేస్తుంది, మొబైల్కి ఎలా పనిచేస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఎంతవరకు తీసేయగలదు, ఇలాంటివన్నీ నేను నెక్స్ట్ దీనికి ఇంకొకసారి పూర్తిగా చెక్ చేసి చెప్తాను. సో ఈ అన్బాక్సింగ్ వీడియోకి అయితే ఇంతే. మీరు దీనికి ఫుల్ రివ్యూని కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో దీని ఫుల్ రివ్యూని కూడా నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఎలా ఉంటుంది ఏమి అని చెప్పేసి నేను వాడిన తర్వాత చెప్తాను అనమాట. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా అన్బాక్సింగ్ వీడియో. సో దీని కాస్ట్ వచ్చేసరికి నాకు ఫ్లిప్కార్ట్లో 968 రూపీస్, అంటే 968 రూపాయలు పడింది ఇది నాకు. ముందు వచ్చేసి దీని కాస్ట్ ఎక్కువ ఉండింది, 1500 1700 అలా. ఇప్పుడు తగ్గింది కొద్దిగా కాస్ట్. ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే బెస్ట్ మైక్ 1000 రూపీస్లో. ఇది యూట్యూబర్స్కు అయితే బాగా ప్రిఫర్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. నేనైతే తెప్పించాను, చూస్తాను ఫ్రెండ్స్ ఇది ఎలా వర్క్ అవుతుంది. మన లైవ్ సెక్షన్స్లలో మీరే చూస్తారు వాయిస్ రికార్డింగ్ ఎలా ఉంది, వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే మన వీడియోస్లో వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది చెక్ చేస్తారు మీరే. సో అది ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో నచ్చితే మీకు డెఫినెట్లీగా ఒక లైక్ ఇవ్వండి, అలాగే వీడియోని షేర్ చేయండి. మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ Bharath Adda ఛానల్ అండ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.